ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి వీసీ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఎటువంటి నినాదాలు చేయొద్దు, ఎటువంటి ధర్నాలు చేయొద్దు అని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు. అదే అంశంపై మనతో మాట్లాడడానికి యువ నాయకులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న, బీసీ సర్క్యులర్ జారీ చేశారు, ఉస్మానియా గడ్డపై ఎటువంటి నినాదాలు చేయొద్దు అని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు. ఎట్లా చూస్తారు దాన్ని అసలు? ముందుగా కైజర్ న్యూస్ ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కానీ, తొలిదశ ఉద్యమం, మలదశ ఉద్యమం కానీ మొదలు పెట్టుకుంటే వందే మాతరం ఉద్యమం కూడా ఇక్కడే స్టార్ట్ అయింది, నాంది పలికింది. ఇవాళ సమాజంలో, భారతదేశంలో అయినా, ప్రపంచంలో అయినా, రాష్ట్రంలో అయినా ఎక్కడ ఏం జరిగినా కూడా ఒక ప్రశ్నించే గొంతుగా ముందు వరుసలో ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఈ వీసీ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరూ లేని సర్క్యులర్ని ఇక్కడ రిలీజ్ చేసి అప్రజాస్వామికమైన సర్క్యులర్ను రిలీజ్ చేసి ప్రశ్నించే గొంతుకులను మూసేస్తే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అంతా కబ్జాలో పెట్టుకుందామని రేవంత్ రెడ్డి చూస్తుండే. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంతకుముందు కూడా రియల్ ఎస్టేట్ చేసిండు, దందాలు చేసేది. ఇవాళ కూడా ఇట్లా ప్రశ్నించే గొంతుకులను మూసేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్న భూములను ఈ ఏదైతే ప్రజాపాలన అని చెప్పి కాకిల పాలన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి ప్రశ్నించే గొంతుకులు ఎవరు ఉండొద్దని చెప్పి ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ను రిలీజ్ చేసి ఇవాళ యూనివర్సిటీ వాతావరణం, ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు. అంటే మెయిన్ గా ఈ సర్క్యులర్ జారీ అయినప్పటి నుంచి మీరు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కనీసం అంటే ఎవరైనా రెస్పాన్స్ అయ్యారా దీనికి సంబంధించి ఇప్పటి వరకు 15 రోజులు అవుతుందండి సర్క్యులర్ రిలీజ్ చేసి. ఎన్ని ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోయి అక్కడ కూర్చొని శాంతియుతంగా నిరసనలు చేసినా కూడా కనీసం వీసీ విద్యార్థులను పిలుచుకొని, సరే వివిధ సంఘాల నాయకులను పిలుచుకొని, ప్రొఫెసర్లను పిలుచుకొని మాట్లాడేలా కూడా ఎలాంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఆ మాట్లాడితే కూడా అది ఎందుకు రిలీజ్ చేశారు, దేనికి రిలీజ్ చేశారు అనే సమాధానం రావాలి కదా. దానికి ఏం లేదు. ఇవాళ ఏం లేదు, బయటనేమో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఇలా యూనివర్సిటీలో వీసీలు లేకుంటే వీసీని నియమించాలని చెప్పి ఫైట్ చేసినటువంటి మాకు ఒక వీసీని నియమించి ఆ వీసీ చేసే పనులు కూడా రేవంత్ రెడ్డి సర్క్యులర్గా రిలీజ్ చేసి ఇక్కడ వీసీ ప్రయత్నం చేస్తుండవు ఇచ్చి. అంటే మెయిన్గా తెలంగాణ ఉద్యమం కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన మొదలైంది. ఎంతో మంది నాయకులను తయారు చేసిన గడ్డ ఉస్మానియా గడ్డ. ఇటువంటి ఉస్మానియా గడ్డ మీద ఇట్లా చేయడం ఇది కరెక్టేనా అసలు? అంటే ఈ సర్క్యులర్ జారీ చేయడం అసలు ఇట్లా సర్క్యులర్ రిలీజ్ చేయడం అప్రజాస్వామికం. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకులను మూసేయడమే ఇక్కడ. ఇలా ఎంతో మందికి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మలదశ ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతున్నారు. ప్రతి పూర్వ విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ ప్రశ్నించాలి. ఇదే విధంగా ప్రభుత్వంకు తెలిసేలాగా చేయాలి. ఇక్కడ బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారని చెప్పి అసాంఘిక శక్తులని మొన్న డీసీపీ గారు కూడా మాట్లాడారు. ఇక్కడ ఎవరు అసాంఘిక శక్తులు లేవు. ఇక్కడ ప్రశ్నించే గొంతుకులను మూసేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పోలీసులు కుమ్మక్కై ఇట్లా ప్లాన్ చేస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మీరు ఇట్లా మాట్లాడకూడదు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు ప్రశ్నించే గొంతుకులు, సమాజంలో అన్యాయాలు, అరాచకాలు ఏం జరిగినా కూడా ఇక్కడ ప్రశ్నించే గొంతుగా ముందున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక శక్తులు అసలే ఉండరు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ తప్ప ఎవరు ఉండరు. మీరు అట్లా మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. విద్యార్థి నాయకులు మీ పైన కూడా మండిపాటు పడుతున్నారు. కాబట్టి మీకు తెలియజేస్తున్నా, మీరు మళ్ళీ మార్చుకోవాలి. అంటే ఒకవేళ ఈ సర్క్యులర్ ను వాపస్ తీసుకోకపోతే తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు? ఖచ్చితంగా సర్క్యులర్ వెనక్కిపోయే విధంగా మేము పోరాటం చేస్తాం. ఇవాళ ఎన్నో ఉద్యమాలకు నాంది పలికినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో మా ప్రాణాలకైనా తెగించి ఈ సర్క్యులర్ను వెనక్కి మలిపిస్తాం. ఇక్కడ జరిగే ఉద్యమాలకు మళ్ళీ ప్రాణం పోస్తామని కూడా తెలియజేస్తున్నాం. రైట్, విన్నారు కదండి. అంటే దాదాపుగా తెలంగాణ ఉద్యమం నుంచి ఉస్మానియా గడ్డపైనే మొదలైంది. అలాంటి ఉస్మానియా గడ్డపై ఇటువంటి సర్క్యులర్ జారీ చేయడం కరెక్ట్ కాదు. ఎన్నోసార్లు వీసీకి విన్నపించుకున్నా కూడా, గత 15 రోజుల నుంచి వీసీకి విన్నపించుకున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఈ సర్క్యులర్ను రద్దు చేయకుంటే మా తర్వాత కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఓయూ నాయకులు హెచ్చరించడం జరిగింది. కెమెరామెన్ చేతన్తో ప్రవీణ్, ఉస్మానియా యూనివర్సిటీ.